కిరణ్ నీ పంట అయితే వేసుకొచ్చినారా నాకు ఛాలెంజ్ ఇస్తావా నువ్వు ఎట్లా అనిపిస్తున్నారా నేను ఇప్పుడు నీ బండి వేసుకొచ్చినారా తమ్ముడు నేను ఆట ఆడుతున్నా నీకు తెలియదు ఇన్విటేషన్ ఎక్కడ ఉందో కూడా తెలియదని చెప్పున్నారే చెప్పు మరి వేసుకొచ్చినా బండి ఆ తప్పుడు చేయరా మీరు అట్లా అరే కిరణ్ చూస్తున్నావారా నీ బండి వేసుకొచ్చినా మొత్తం మా మీద ర్యాంక్ చేస్తావారా మోషన్ చేస్తుంది ద్వారా మాకు చాలా సేపు ఇక్కడ ఉన్నది ఏం చేయాలి లొకేషన్ కూడా నీకు తెలియదు రా ఇక్కడ వచ్చేది అందుకు నీకు చూడు లొకేషన్ ఎట్లుందో ఈ లొకేషన్ ఎప్పుడైనా చూసినావారా నీకు ఎక్కడ ఇది అందుకే స్నాప్ కూడా ఆఫ్ చేసేసినాము లొకేషన్లలో చూస్తాను అందుకే ఒక్క కాడికి తీసుకొచ్చిన ఇళ్ళని కూడా తీసుకొచ్చిన నీ బండిగా అమ్మేసి ఉంటుంది నేను చచ్చిపోతావు వచ్చి వీడియోలు చూస్తే కానీ ఇక నీ పని అయిపోయింది ఇలా లొకేషన్లా ఇక్కడ నుంచి పోతే డైరెక్ట్ స్ట్రీట్కి వెళ్తాం అక్కడ పెట్టినా నీ బండి రాను ఎక్కడ వస్తుందా చెప్పుందా ఎక్కడున్నా అరే కిరణ్ రాక వస్తే నా మీద మోషన్ ట్యాబ్లు పెడతారా కాళ్ళ పెడతారా నీ బండిని ఇప్పుడు అరే కాళ్ళ పెడితే ఏమొస్తుందిరా ఒక్కొక్క పాటలు అమ్ముకుంటే పైసలైనా వస్తాయి కదరా సరే బాబా నువ్వు ఏమంటే అదే అమ్మేచుడే బండిని ఇలా అమ్మేచుడే ఇలా మొత్తం ఒక కాయన తిన్నుడే బండిని మంచోళ్ళం మా మీద ఫ్రాంక్ మంచోళ్ళకి మంచోళ్ళం పట్టేసుకొని ఇస్తాం మేము ఇక బండి దొరకబడతాం పాత సామాన్లు వేసి ఏమంటారా అంటే పాత సామాన్ల పైసలు వస్తాయి మంచిగా సినిమాలు వస్తాయి నచ్చుతుంది తినవద్దాం బండి అయితే ఎంత వస్తాయి అంటావురా 4-5 వేలు చాలు మనం ఎప్పుడు చూడలే 4-5 వేలు అని పట్టుబడి పైసలే మన దగ్గర పో ఇంకేం బాగానే ఏమంటారా అరే ఎంత చేసినా వీని మీద కోపం చల్లటలేరా నాకు కోపం నీ మీద దాని బండి మళ్ళీ కొట్టుకు కదా మనకు పైసలు వస్తాయి అమ్ముకుంటే ఆగుంటా అది వేగం ప్రమాదకరం ఆగాలి నమ్మేసి ఎట్లయినా ఇవ్వాలి మస్తు చిల్లి అలా తాగినంత మంది ఆవిడే ఏమంటారా అంతే అనకైతే ఫోన్ చేస్తున్నా అరే కిరణ్ నీ బండి ఉన్నా ఒకసారి ఇంటి ముంగడ చూసుకోపోయి నీ బండి ఉన్నా ఇంటి ముంగడ పోయి ఒకసారి బండి చూసుకోపోనేది అరే ఇయ్యాం రా పోయి మా మీద ఎందుకు రాను నిన్న ప్రాంక్ చేసింది మేము కూడా నీ బండిని తీసుకొని అమ్మేస్తాం అరే అవన్నీ తెలియదు రా పాత సామాన్లు అమ్మేస్తాం నీ బండి అరే పాత సామాన్లు ఏందిరా కాల పెడతాం కాల పెట్టేస్తాం ఇక నీ బండి డైరెక్ట్ కాల పెడతాం ఈత కాదు డైరెక్ట్ దీన్ని అమ్మి వాడేస్తాం ఇవాళ నువ్వు మా మీద ఎందుకురా ఏడుంటేంద్రా నీకు అరే మొగోళ్ళు అయితే నిన్న నువ్వు లొకేషన్ పెట్టి చేసినావు ఆరా మాకు మొగను అయితే వీడియో చూసుకొని రా నా స్నాప్ లొకేషన్ చూసుకొని రా తమ్ముడు నువ్వు స్నాప్ లొకేషన్ చూసుకొని రా నాది అరే నీ బండి ఉంటారా నీ బండి కాల పెట్టేస్తాం ఇప్పుడు అగ్గిపెట్ట కూడా తెచ్చినాం ఇక బండిలోకి నీ బండిలోకి వెళ్ళి పెట్రోల్ తీసి కాల పెట్టేస్తాం గీత వాడుడు కదా దాన్ని మాడ కొట్టేస్తాం ఇక చూడు అరే తమాషాలు ఎక్కడదిరా
అరే అరే మాకు కూడా కొట్టుడు వస్తుంది, మాకు కూడా వస్తుంది కొట్టుడు. అరే మాకు కూడా వస్తుంది రా భయ్, మాకు కూడా చేసుడు వస్తుంది. నీ దగ్గర ఉన్నానే ఎగరద్దు యూట్యూబ్ ఛానల్. అరే ఏడు ఉంటుంది రా భయ్, నీ బండిని అయితే కాలేస్తున్నావు, కాల పెట్టేస్తాం, లేకపోతే పాత సామాన్లు అయినా అమ్ముతాం. కుల్లా ఏం చేసుకుంటావో చేసుకోరా నువ్వు. అరే నీతో ఏం కాదురా, నీతో ఏం కాదు. పిచ్చి లైట్ నీతోని. చూసుకోరా చూసుకోరా నువ్వు, చూసుకుందాం దారా. అరే దారా, అరే దారా నువ్వు ఫస్ట్ నీ బండి లొకేషన్ చూసుకోరా. నువ్వు ఎక్కడున్నావు ఫస్ట్, నీకే తెలియదురా ఈ లొకేషన్ లో ఎక్కడ ఉన్నాను నేను. అరే నీ అసంటలోనే చూసి వచ్చినారా నేను బాగా మందిని. నువ్వు మంచి మంచిలోనే నీ అసంటలోనే చూసి వచ్చినా నేను. అరే దారా దా, నువ్వు దా ఇక్కడ దా. అదే అటు రాని ఇలా అని బండి కాలే, ఇంకా ఆడు స్నాప్ లొకేషన్ చూసినట్టున్నాడు. అవు వస్తున్నావు అటు రాని అటు రాని ఎందుకు రాదు బరాబర్ కాదు కూడా అని చెప్పిందిరా. ఒక్క నీళ్ళు పోతా బండి దొరుకుతుందా? నేను బండి తీసుకొని అరే నువ్వు నిన్న నా సపోర్ట్ అని చెప్పి ఇప్పుడు వాళ్ళ సపోర్ట్ ఎట్లా పోయినవురా? బాయ్ బండి కాల పెడతావారా? గైస్ ఈ రోజు అయితే వీళ్ళైతే మనమే ప్రాంక్ చేసిరుగా చూసుకున్నారా? అరే ముగ్గురిని ఇగో ముగ్గురి డైరెక్ట్ ఇగో ఇగో అరే నీకే ఉన్నా